గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు చెప్పుకునే టాపిక్ రింకోసెఫాలియా. ఈరోజు డేట్ వచ్చి 27. రింకోసెఫాలియా ఈ రింకోసెఫాలియా అనేది సరీసృపాలలో ఒక క్రమం. అంటే సరీసృపాలలో ఇది ఒక క్రమం. రింకోసెఫాలియా అనేది, రింకో అంటే ముట్టే, సెఫాలి అంటే తల అని అర్థం. రింకో అంటే ముట్టే, సెఫాలియా అంటే తల అని అర్థం. సరీసృపాలలో ఒక క్రమం ఇది. సరీసృపాలలో ఇదొక క్రమం, ఒక క్రమం ఇది. రింకో అంటే ముట్టె, సెఫా అంటే తల. ముట్టె తల అని అర్థం. రింకోసెఫాలి అంటే ముట్టె మరి తల అని అర్థం. అయితే ఈ క్రమానికి చెందిన సరీసృపాలన్నీ చిన్నవే. ఈ క్రమానికి రింకోసెఫాలియా క్రమానికి చెందినటువంటి సరీసృపాలన్నీ అన్నీ చిన్నవి. ఈ క్రమానికి చెందిన సరీసృపాలన్నీ చిన్నవి. ఇవి రింకోసెఫాలియాలో 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో ఉద్భవించాయి. అంటే రింకోసెఫాలియాలో 2000 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో ఉద్భవించాయి. అదేవిధంగా క్రిటేషియన్ కాలం నాటికి ప్రపంచం మొత్తం విస్తరించాయి. క్రిటేషియన్ కాలం నాటికి ప్రపంచం మొత్తం విస్తరించాయి ఈ రింకోసెఫాలియన్ జీవులు. ఈ క్రమంలో అన్ని జీవులు నశించి ఒకే ప్రజాతి సజీవంగా ఉంది. దీనినే స్పినోడాన్ అంటారు. స్పినోడాన్. ఈ క్రమంలో అన్ని జీవులు నశించి ఒకే ప్రజాతి సజీవంగా ఉంది. దానినే స్పినోడాన్ అంటారు. దీనిని సాధారణంగా అక్టేరియా లేదా టుటారా బల్లి అంటారు. దీన్ని సాధారణంగా అక్టేరియా లేదా టుటారా బల్లి అంటారు. ఇది కేవలం న్యూజిలాండ్ దేశంలోని కొన్ని దీవులలో ముఖ్యంగా బ్లే ఆఫ్ ప్లేంటీ అనే ప్రదేశంలో జీవిస్తుంది. అంటే ఈ రింకోసెఫాలియాను సాధారణంగా ఆర్టేరియా లేదా టుటారా బల్లి అంటారు.
ఇది కేవలం న్యూజిలాండ్ దేశంలోని కొన్ని దీవులలో అంటే ముఖ్యంగా బ్లే ఆఫ్ ప్లెయింట్ అనే ప్రదేశంలో మాత్రమే జీవిస్తుంది ఈ రింకోసెఫాలియా. అందువలన ఇది విచ్ఛిన్న విస్తరణను చూపుతుంది. విచ్ఛిన్న విస్తరణను చూపుతుంది. స్పినోడాన్ ఉద్భవించిన నాటికి నాటి వరకు శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పును పొందలేదు. అంటే స్పినోడాన్ ఉద్భవించిన నాటి వరకు శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పును పొందలేదు. ఏ విధంగా ఉద్భవించిందో అదేవిధంగా ఉండిపోయింది. అందువలన దీనిని స్పినోడాన్ను సజీవ శిలజం అంటారు. సజీవ శిలజం. అయితే స్పినోడాన్ ఉద్భవించిన నాటి వరకు దాని యొక్క శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పును పొందలేదు. ఏ విధంగా ఉద్భవించిందో అదే విధంగా ఉండిపోయింది. దీనిని స్పినోడాన్ లేదా సజీవ శిలజం అని అంటారు. దీని యొక్క డయాగ్రామ్ని గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. స్పినోడాన్
ఆవాసం స్పినోడాన్ యొక్క నిర్మాణం. ఈ తల, నాసికాంధ్రం, ముక్కు లాంటి పైదవడ, పులుసులు, తోక, పులుసుల శిఖ, మొండెం, మెడ ఇవన్నీ దాని యొక్క భాగాలు. మరి ఆవాసం మరియు అలవాట్లు. ఈ స్పినోడాన్ బొరియలలోని పెట్రోల్ పక్షులతో నివసిస్తుంది. ఈ బొరియలలోని పెట్రాల్ పక్షులతో నివసిస్తుంది. ఈ స్పినోడాన్ బొరియలోని పెట్రాల్ పక్షులతో నివసిస్తూ ఉంటుంది. ఇది భూమి మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఇది నెమ్మదిగా కదులుతూ నడుస్తుంది. భూమి మీద నెమ్మదిగా కదులుతూ నడుస్తుంది. ఇది మాంసాహారి అంటే మాంసాహారాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువగా అకశేరుకాలు అంటే పురుగులు, కీటకాలు, సాలెపురుగులు, మొలస్కాలు ఆహారంగా తీసుకుంటుంది. ఇది మాంసాహారి. ఇది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇది మాంసాహారి అంటే మాంసం తీసుకొని జీవిస్తుంది. ఎక్కువ అకశేరుకాలు అంటే పురుగులు, కీటకాలు, సాలెపురుగులు, మొలస్కాలను ఆహారంగా తీసుకొని జీవిస్తుంది. ఇది బొరియలలోని పెట్రోల్ పక్షులతో నివసిస్తూ ఉంటుంది. ఈ బల్లులను, పక్షి పిల్లలను కూడా తింటుంది. ఇది బల్లులను పక్షుల యొక్క పిల్లలను కూడా తింటుంది. ఆకారం ఇది దాని యొక్క ఆవాసం. ఆకారం మరియు పరిమాణం. దీని ఒక ఆకారాన్ని గమనించిన స్పినోడాన్ దొండలాగా కనిపిస్తుంది. దేహం యొక్క పొడవు 2 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది సుమారు 1 కిలోగ్రామ్ బరువు ఉంటుంది. దేహం అనేది ఈ తొండలాగా కనిపిస్తుంది. దేహం యొక్క పొడవు 2 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది సుమారు 1 కేజీ బరువును కలిగి ఉంటుంది ఈ స్పినోడాన్. ఇప్పుడు బాహ్య లక్షణాలు. స్పినోడాన్ దేహాన్ని తల, మెడ, మొండెం అనే తోక. దేహం, తల, మెడ, మొండెం, తోక అను 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. దేహం వచ్చేసి తల, మెడ, మొండెం, 4వది ఈ తోకని 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది ఈ స్పినోడాన్. అదేవిధంగా తోక పొడుగుగా ఉండి పార్శ్వంగా అణచబడి ఉంటుంది. తోక పొడుగుగా ఉండి పార్శ్వంగా అణచబడి ఉంటుంది. శరీరాన్ని కప్పుతూ పొలుసులు ఉంటాయి. దేహం యొక్క శరీరాన్ని పూర్తిగా కప్పుతూ పొలుసులు ఉంటాయి. పృష్ఠ మధ్య భాగం వరుస క్రమంలో పొలుసులన్నీ ముళ్ళ లాంటి నిర్మాణాలు అంటే పృష్ఠ మధ్య భాగాన వరుస క్రమంలో పొలుసులన్నీ ముళ్ళ లాంటి పొలుసులు చిక్కగా ఏర్పడతాయి. దీన్ని పొలుసుల శిఖ అని అంటారు. పంచగూళిక గమనాంగాలు 4 ఉంటాయి. 1, 2, 3, 4. ఇక్కడ పంచగూళిక అంగాలు 4 ఉంటాయి. గమనాంగాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి. ఈ గమనాంగాలు అంటే కాళ్ళు
ఈ బలహీనంగా ఉంటాయి. మొండెం తోకతో కలిసే జంక్షన్ వద్ద చీలికల వంటి ఆవస్కరం ఉంటుంది. ఈ మొండెం తోకతో కలిసే చీలిక వద్ద ఆవస్కర రంధ్రం అనే నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఆవస్కర రంధ్రం ఉంటుంది. దేహం వచ్చేసి తల, మెడ, మొండెం, తోకనే 4 భాగాలు విభజించబడి ఉంటుంది. దేహం మొత్తం దేహాన్ని ఆవరించుకొని పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు పృష్ఠ మధ్య భాగంలో అనగా ఇవి ఈ శిఖల రూపంలో ఏర్పడతాయి కాబట్టి పొలుసుల శిఖ అంటారు. దేహం వచ్చేసి 4 గమనాంగాలను కలిగి ఉంటుంది. ఆ 4 గమనాంగాల్లో వాటి యొక్క వేలు బలహీనంగా ఉంటాయి. దేహంపై ఒక నాసిక రంధ్రము, అదేవిధంగా ఒక కన్ను, ఒక ముక్కు లాంటి పైదవడు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గమనాంగాలు మాత్రం సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి. తోక, మొండెం కలిసే ప్రాంతంలో ఒక చీలిక వంటి ఆవస్కరం అనేది ఉంటుంది. ఆవస్కరం అనేది ఒక చీలిక అంటే ఆవస్కరం అనేది ఉంటుంది. ఇది దాని యొక్క బాహ్య లక్షణాలు. మరియు అంతర లక్షణాలు గమనించినట్లయితే అంతర లక్షణాలు ఈ అంతర లక్షణాలను గమనించినట్లయితే స్పినోడాన్ దంత విన్యాసం, దీని యొక్క దంత విన్యాసం. స్పినోడాన్ దంత విన్యాసం, దీని యొక్క దంత విన్యాసం ఎక్రోడాన్ రకానికి చెందినవి. దంత విన్యాసం ఎక్రోడాన్ రకానికి చెందినవి. అంటే దంతాలు బాల్య దశలో ఉండి ప్రౌఢ దశలో అదృశ్యమవుతాయి. దంతాలు బాల్య దశలో ఉండి ప్రౌఢ దశలో అంతమవుతాయి. అంటే దంత విన్యాసం వచ్చేసి స్పినోడాన్, ఎక్రోడాన్ దంత విన్యాసానికి చెందినది. దంతాలు బాల్య దశలో ఉండి ప్రౌఢ దశలో అంతమవుతాయి. ఈ దంతాలు బాల్య దశలో ఉండి ప్రౌఢ దశలో అంతమవుతాయి. నెక్స్ట్ అస్థిపంజరం. దీని యొక్క అస్థిపంజరం అస్థిపంజరం లోపల పుర్రె. ఈ పుర్రె మార్పు చెందని డయాప్సిడ్ రకానికి చెందింది. ఇది మార్పు చెందని డయాప్సిడ్ రకానికి చెందినది. డయాప్సిడ్ అంటే 2, డై అంటే 2. డయాప్సిడ్ రకానికి 2 కలిసి ఉంటాయంట చెందినవి. పుర్రె అనేది మార్పు చెందని డయాప్సిడ్ రకానికి చెందినది. ఇది మొసలు డైనోసార్ల పుర్రెలాగా ఉంటుంది. ఇది మొసళ్ళు డైనోసార్ల పుర్రెను కలిగి ఉంటుంది. మొసళ్ళు డైనోసార్ పుర్రెలను కలిగి ఉంటుంది. రెండవది వెన్నెముక. స్పినోడాన్ వెన్నెముక 5 భాగాలుగా విభజించవచ్చు. 5 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి గ్రీవ, ఉర, కటి, త్రిక, పుచ్చ ప్రాంతాలు. వెన్నెముక స్పినోడాన్ యొక్క వెన్నెముక మాత్రం 5 భాగాల్లో విభజించవచ్చు. గ్రీవ, ఉర, కటి, త్రిక, పుచ్చ ప్రాంతాలుగా విభజించవచ్చు. అదేవిధంగా కశేరుకాలు ఉభయగర్తి రకానికి చెందినవి. ఈ కశేరుకాలు మాత్రం ఉభయగర్తి రకానికి చెందినటువంటివి. అదేవిధంగా దీని వెన్నెముకలో ప్రత్యేకమైన లక్షణం, ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన లక్షణం పృష్ఠవంశ శేషాన్ని కలిగి ఉండడం. పృష్ఠవంశ
శేషాన్ని కలిగి ఉండడం, అంటే పుష్పవంశ శేషాన్ని కలిగి ఉండడం దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. అదేవిధంగా పుష్పవంశం కశేరు మాధ్యమాలకు అతికి ఉంటుంది. ఈ పుష్పవంశం ఫైనల్ కార్డ్. పుష్పవంశం కశేరు మాధ్యమాలకు అతికి ఉంటుంది. ఈ పుచ్చ కశేరుకాలు చివరి భాగాన వై ఆకారంలో, పుచ్చ కశేరుకాల చివరి భాగంలో వై ఆకారంలో ఉన్న చివరాన్ కిలితం ఉంటుంది. పుష్పవంశం కశేరు మాధ్యమాలకు అతికి ఉంటుంది. ఈ పుచ్చ కశేరుకాలు చివరి భాగాన వై ఆకారంలో ఉన్న చివరాన్ కిలితం ఉంటుంది. చివరాన్ కిలితం అనే భాగం ఉంటుంది. పరుషుకాలు. నెక్స్ట్ పరుషుకాలు. పరుషుకాలన్నీ కశేరుకాలకు అతికి ఉంటాయి. ఈ పరుషుకాలు అన్ని కశేరుకాలకు అతికి ఉంటాయి. ఈ పరుషుకాలన్నీ కశేరుకాలకు అతికి ఉంటాయి. ఏకస్థిరాస్తి పరుషుకాలు ఉంటాయి. ఏకస్థిరాస్తి అంటే ఒకే ఒక స్థిరాస్తి. ఏకస్థిరాస్తి పరుషుకాలు, ఒకే వైపు పరుషుకాలు ఉంటాయి. ఏకస్థిరాస్తి పరుషుకాలు అనేటివి ఉంటాయి. గ్రీవ ఊర కటి ప్రాంతాలలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే గ్రీవ ఊర కటి ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే గ్రీవ ఊర కటి ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి ఏకస్థిరాస్తి పలకలు. పరుషుకాలలో ప్రతి దానికి మృదులాస్థి నిర్మిత అంకుశ కీలితం ఉంటుంది. మృదులాస్థి నిర్మిత అంకుశ కీలితం అనేది ఉంటుంది. ప్రతి దానికి మృదులాస్థి నిర్మిత అంకుశ కీలితం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ పరుషుకాలు. పీనియల్ నేత్రం. నెక్స్ట్ వన్ పీనియల్ నేత్రం. స్పీనోడాన్లో పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. స్పీనోడాన్లో పీనియల్ నేత్రం అంటే కంటి భాగం ఉంటుంది. పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. దీనికి కుడి అంగం లేదా మధ్య నేత్రం లేదా మూడవ నేత్రం అని కూడా అంటారు. వీటిని కుడి అంగం, మధ్య నేత్రం, మూడవ నేత్రం అని కూడా అంటారు. దీన్ని కూడా అంటారు. వీటిని కుడి నేత్రం, మధ్య నేత్రం లేదా మూడవ నేత్రం అని కూడా అంటారు. ఇది ద్వారగోర్ధపు ఉపరితలం బయటకి ఈ ద్వారగోర్ధం యొక్క ఉపరితలం బయటకి పొడుచుకు రావడం వలన అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ ద్వారగోర్ధపు ఉపరితలం బయటికి పొడుచుకు రావడం వలన ఇది అభివృద్ధి చెందుతుంది ఈ పీనియల్ నేత్రం. అయితే ఓన్లీ ద్వారగోర్ధపు
ఉపరితలం బయటకి పొడుచుకురావడం వలన అభివృద్ధి చెందుతుంది ఈ పీనియల్ నేత్రం. ఇది తల మధ్య రేఖలో తల మధ్య రేఖలో ఒక పాక్షిక పారదర్శక పొలుసు కింద ఉంటుంది. అంటే తల మధ్య రేఖలో ఒక పాక్షిక పారదర్శక పొలుసుల కింద అనేది ఉంటుంది ఈ పీనియల్ నేత్రం. దీనిలో కార్నియా, కటకం, రెటీనా వంటి కాంతి గ్రాహక కణాలు ఉంటాయి. నిజానికి మూడవ నేత్రం పని ఏమిటో తెలియదు. స్పినోడాన్లో పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. కుడియంగా మధ్య నేత్రం, మూడవ నేత్రం అని కూడా అంటారు. ద్వారగోళపు ఉపరితలం బయటకి పొడుచుకురావడం వలన అభివృద్ధి చెందుతుంది. తల మధ్య రేఖలో ఒక పాక్షిక పారదర్శక పొలుసుల కింద మాత్రమే పీనియల్ నేత్రం అనేది ఉంటుంది. దీనిలో కార్నియా, కటకం, రెటీనా వంటి కాంతి గ్రాహక కణాలు కొన్ని ఉంటాయి. నిజానికి మూడవ నేత్రం పని మాత్రం ఏమిటో తెలియదు. ఇది పీనియల్ నేత్రం. ప్రత్యుత్పత్తి. స్పినోడాన్ సంపర్కంగా లోపిస్తుంది. స్పినోడాన్లో సంపర్కంగం లోపిస్తుంది. అవస్కరాలు ఒకదానికొకటి అభిముఖంగా రావడం వలన అవస్కరాలు ఒకదానికి ఒకటి అభిముఖంగా రావడం వలన అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే లోపల మాత్రం ఫలదీకరణం జరుగుతుంది. అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే స్పినోడాన్లో సంపర్కంగం అనేది లోపిస్తుంది. అవస్కరాలు ఒకదానికొకటి అభిముఖంగా రావడం వలన అంతర ఫలదీకరణం లోపల మాత్రమే ఫలదీకరణం జరుగుతుంది. కంటికి మాత్రం కనిపించదు. కంటికి కనిపించకుండా మాత్రమే ఫలదీకరణం జరుగుతుంది. ఇది 10 వరకు గుడ్లను రంధ్రాలలో పెడుతుంది. ఇది 10 వరకు గుడ్లను రంధ్రాలలో పెడుతుంది. ఇది 10 వరకు గుడ్లను రంధ్రాలలో మాత్రమే పెడుతుంది. అదేవిధంగా ఇది పొదగడానికి సుమారు 13 నెలలు పడుతుంది. ఇది పొదగడానికి 13 నెలలు కాలం పడుతుంది. ఈ స్పినోడాన్లో మాత్రం సంపర్కంగా లోపిస్తుంది. అవస్కరాలు ఒకదానికొకటి అభిముఖంగా రావడం వల్ల అంతర ఫలదీకరణం జరుపుతాయి. అదేవిధంగా ఇది 10 వరకు గుడ్లను రంధ్రాలలో మాత్రమే పెడుతుంది. ఇది పొదగడానికి 13 నెలల కాలం అనేది పడుతుంది. ఇది ఓన్లీ దాని యొక్క ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ సంబంధ బాంధవ్యాలు. ఈ స్పినోడాన్ ప్రత్యేకమైన జంతువు. ఇది ఒక ప్రత్యేకమైన
జంతువు. ఇవి డైనోసార్లు. క్రోకడీలియా, కీలోనియా, లెసర్టీలియా ఉభయచరాలతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటుంది. ఈ డైనోసార్లతో సంబంధ బాంధవ్యాలు. ఫస్ట్ డైనోసార్లు. దీనిలో ప్రారంభం కదలదు. పరుషికలు అంకుశకిరీటం ఉంటాయి. ఉదర పరుషికలు ఉంటాయి. ఉదర పరుషికలు అనేటివి కూడా ఉంటాయి. స్పినోడాన్లో ఏకశిరాస్తి పరుషికలు ఉంటాయి. ఇక్కడ స్థిరాస్తి పరుషికలు ఉంటాయి. డైనోసార్లో ద్విశిరాస్తి పరుషికలు ఉంటాయి. ద్విశిరాస్తి పరుషికలు అనేటివి ఉంటాయి. స్పినోడాన్లో ఎక్రోడాంట్ దంత విన్యాసం ఉంటుంది. డైనోసార్లో తీకోడాంట్ దంత విన్యాసం ఉంటుంది. స్పినోడాన్లో మూడవ నేత్రం అనేది ఉంటుంది. డైనోసార్లలో మూడవ నేత్రం ఉండదు. ఈ డైనోసార్లతో సంబంధ బాంధవ్యాలను చూసినట్లయితే ఇది ప్రారంభం అనేది కదలదు. పరుషికలు అంకుశకీలితాలు ఉంటాయి. ఉదర పరుషికలు అనేవి ఉంటాయి డైనోసార్లో. మరి స్పినోడాన్ గమనించినట్లయితే ఏకశిరాస్తి పరుషికలు ఉంటే డైనోసార్లో ద్విశిరాస్తి పరుషికలు ఉంటాయి. ఈ స్పినోడాన్లో ఎక్రోడాంట్ దంత విన్యాసం ఉంటే దీనిలో టీకోడాన్ దంత విన్యాసం అనేది ఉంటుంది. స్పినోడాన్లో మూడవ నేత్రం ఉంటుంది. డైనోసార్లో మాత్రం మూడవ నేత్రం అనేది ఉండవు. ఈ డైనోసార్లతో సంబంధ బాంధవ్యాలు. నెక్స్ట్ క్రోకడీలియా. ప్రారంభం కదలదు. పుర్రెలో 2 జతల శంకు ఖాతాలు ఉంటాయి. పరుషికలు అంకుశకీలితం ఉంటాయి. ఉంటుంది. ఉదర పరుషికలు ఉంటాయి. భేదాలు. స్పినోడాన్లో ఎక్రోడాన్, మొసళ్ళలో టీకోడాన్. స్పినోడాన్లో ఉభయగర్తి కశేరుకాలు ఉంటాయి. మొసళ్ళలో పురోగర్తి కశేరుకాలు ఉంటాయి. స్పినోడాన్లో పెన్నిస్ మేహనం ఉండదు. మొసల్లో ఉంటుంది. ప్రారంభం కదలదు. క్రోకడీలియాలో పుర్రెలే 2 జతల శంకు ఖాతాలు ఉంటాయి. పరుషికలు అంకుశకీలితాలలో మాత్రమే ఉంటాయి. ఉదర పరుషికలు అనేటివి ఉండవు. స్పినోడాన్లో ఎక్రోడాన్ దంత విన్యాసం ఉంటుంది. మొసళ్ళలో టీకోడాన్ దంత విన్యాసం ఉంటుంది. స్పినోడాన్లో ఉభయగర్తి కశేరుకాలు ఉంటాయి. మొసళ్ళలో పూర్వగర్తి కశేరుకాలు ఉంటాయి.
స్పినోడాన్లో పెనిస్ మెహానం అనేది ఉండదు. మొసళ్ళలో మాత్రం పెనిస్ మెహానం అనేది ఉంటుంది. లాస్ట్ వన్ కీలోనియా. కీలోనియాతో సంబంధ బాంధవ్యాలు. ప్రారంభం కదలదు, మూత్రాశయం ఉండదు, పెక్టిన్ ఉండదు. భేదాలు: స్పినోడాన్లో ఉరోస్థి ఉంటుంది. కీలోనియాలో ఉండదు. అవస్కరం స్పినోడాన్లో అడ్డంగా ఉంటుంది. కీలోనియాలో అవస్కరం నిలువుగా ఉంటుంది. పెనిస్ ఉండదు. పెనిస్ ఉంటుంది. బీజవాహికలు పృష్ఠభాగంలో తెరుచుకుంటుంది. ఉదర భాగంలో తెరుచుకుంటుంది. కీలోనియాలతో సంబంధ బాంధవ్యాలు వచ్చేసి ప్రారంభం కదలదు, మూత్రాశయం అనేది ఉండదు, పెక్టిన్ అనేది ఉండదు. భేదాలు వచ్చేసి కీలోనియాలో ఉరోస్థి ఉంటుంది. కీలోనియాలో ఉరోస్థి అనేది ఉండదు. కీలోనియాలో స్పినోడాన్లో అవస్కరం అడ్డంగా ఉంటుంది. కీలోనియా అవస్కరం నిలువుగా ఉంటుంది. స్పినోడాన్లో పెనిస్ ఉండదు. కీలోనియాలో పెనిస్ ఉంటుంది. స్పినోడాన్లో బీజవాహికలు పృష్ఠభాగంలో తెరుచుకుంటాయి. కీలోనియాలో ఉదర భాగంలో తెరుచుకుంటాయి. లాస్ట్ వన్ లెసర్టీలియా. లెసర్టీలియాతో సంబంధాలు. లెసర్టీలియాతో సంబంధాలు. రెండింట్లోనూ రెండు దేహ నమూనా ఒకే విధంగా ఉంటుంది. రెండింట్లోనూ దేహ నమూనా ఒకే విధంగా ఉంటుంది. లెసర్టీలియాలో గెకోలు ఉభయగర్తి పరిశుకాలు ఉంటాయి. కశేరుకాల మధ్య పృష్ఠవంశం శేషం ఉంటుంది. భేదాలు: స్పినోడాన్లో ప్రారంభం కదలదు, లెసర్టీలియాలో కదులుతుంది. ఉభయగర్తి కశేరుకాలు ఉండవు. ధమనీ శంకు స్పినోడాన్లో ఉంటుంది, దీనిలో ఉండదు. పర్సుకలు స్పినోడాన్లో అంకుశ కీలికలు ఉంటాయి, దీనిలో ఉండవు. రెండింట్లోనూ దేహ నమూనా ఒకే విధంగా ఉంటుంది. లెసర్టీలియాలో గెకోలు ఉభయగర్తి పరుసుకలు ఉంటాయి. కశేరుకాలు మధ్య పృష్ఠభాగంలో శేషం ఉంటుంది. భేదాలు: స్పినోడాన్లో ప్రారంభం కదలదు, దీనిలో కదులుతుంది. స్పినోడాన్లో ఉభయగర్తి కశేరుకాలు ఉంటాయి, లెసర్టీలియాలో ఉండవు. స్పినోడాన్లో
ధమని శంకు ఉంటుంది, దీనిలో ఉండదు. లెసర్టీలో ఉండదు. స్పినోడాన్లో స్పినోడాన్ అంకుశకీలితాలు ఉంటాయి, కానీ లెసర్టీలో పర్సికలు అంకుశకీలితాలు ఉండవు. ఇది సంబంధ బాంధవ్యాలు. ఇది రింకోసెఫాలియా నిర్మాణము, దాని యొక్క సంబంధ బాంధవ్యాలు ఈరోజు టాపిక్.